హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ వరల్డ్. నేను మీ సందీప్. థర్డ్ వీక్ ఎలిమినేషన్ కోసం రంగం సిద్ధమైపోయింది. మొత్తానికి నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సరే, ఓకే, నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా. సో మరి నామినేషన్స్ ఎట్లా అనిపించినాయి? ఈసారి నామినేషన్ థర్డ్ వీక్ ఏ విధంగా ఉంది అంటే ఒక ఫైర్ వచ్చిందా? అదే పాత చింతకాయ పచ్చడిలాగా అవే పాయింట్స్ తీసి అదే ముచ్చట అదే సొల్లు అనిపించిందా? సో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నా వరకైతే అన్లిమిటెడ్ అన్నారు, కానీ ఎక్కడ కూడా మొత్తం లిమిట్గానే ఉంది. ఎక్కడ అన్లిమిటెడ్ అయితే లేదు. ఎంటర్టైన్మెంట్ పరంగా అయినా, టాస్కుల పరంగా అయినా, దేని పరంగా అయినా నాకు ప్రీవియస్ సీజన్ వీటితో కంపేర్ చేస్తే నాకు ఈ సీజన్ ఇంకా ఆ ఊపు, ఆ వైబు అది ఇంకా రావట్లేదు. సో ఇంకా ఏం చేస్తే వస్తుందా నేను కూడా వెయిట్ చేస్తున్నా. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఉంటాయి కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత అన్న బిగ్ బాస్లో కొంచెం మార్పు వచ్చుద్దేమో అని నా ఒపీనియన్ అనమాట. కామెంట్ చేసండి. ఈసారి బిగ్ బాస్ స్టిల్ ఇప్పటి వరకు మీకు ఏ విధంగా అనిపించింది? అసలు ఫేవరెట్ కంటెస్టెంట్స్ అంటే వీడు తోపు, తురుము, ఈమె ఇట్లా ఇప్పటి వరకు ఒక ఫ్యాన్ బేస్ కానీ ఏది బిల్డ్ కాలేదు ఎవ్వరికి కూడా. అంటే వీడా 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 అన్నట్లే ఉంది తప్పితే వీడు ఈమె అనే సిచ్యువేషన్ ఎక్కడ లేదనమాట. మరి మీకు ఉన్న దాంట్లో ఎవరో ఒకరు బెస్ట్ ఉంటారు కదా, వాళ్ళ పేరైతే మెన్షన్ చేసేయండి. ఓకే, మొత్తం నామినేషన్స్ అయిపోయినాయి. నామినేషన్లో 8 మంది ఉన్నారు మనకు. ప్రేరణ, నైనిక, పృథ్వీ, మణికంఠ, విష్ణుప్రియ, సీత, యష్మి, అభయ్ నవీన్ మాత్రం సూపర్ అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ మనోడు నామినేషన్కి వెళ్ళి సేవ్ అయ్యి వచ్చేసాడు. సో నా స్ట్రెంత్ ఏందో కూడా నాకు తెలుసుకోవాలి కాబట్టి నేనే నామినేషన్కి వెళ్తాను. సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం మాత్రం సూపర్. ఆ గట్స్కి ఒప్పుకోవాలి. ఎందుకంటే ఎవరైనా నామినేషన్ అంటే ఖచ్చితంగా టెన్షన్ ఫీల్ అవుతారు. బట్ ఆ టెన్షన్ లేకుండా నేను ఖచ్చితంగా బ్యాక్ బౌన్స్ వస్తాను నమ్మకంతో తను నామినేషన్స్లో నిలబడ్డాడు. అది మాత్రం సూపర్ అనిపించింది. అండ్ సేవ్ అవుతారులే ఖచ్చితంగా. సో నామినేషన్ పరంగా ఇంతమంది నామినేట్ అయ్యారు కదా, మరి వీళ్ళలో ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ ఓటింగ్ ఎవరికి బాగుంది, ఎవరికి బాగాలేదు, అండ్ ఛాన్సెస్ ఆర్ హై ఎవరు ఎలిమినేట్ అవుతారు. ఈడు ఎలిమినేట్ అయితే బాగుండని ఎవరు అనుకున్నారు? హైలైట్ ఏంటంటే నిబిల్ అండ్ ఆదిత్యం ఇద్దరు బాగా తప్పించేసుకుంటారు. వాళ్ళిద్దరు కనుక ఎలిమినేషన్స్కి వస్తే ఎవరో ఒకరు పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు విష్ణుప్రియ, మణికంఠ, సీత, ప్రేరణ, యష్మి, నైనిక, అభయ్ నవీన్, పృథ్వీరాజ్. సో వీళ్ళలో ఆల్మోస్ట్ విష్ణుప్రియ, మణికంఠ, సీత కూడా పుంజుకుంది. ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ లీస్ట్లో ఉంటుండే. అండ్ ఇప్పుడు ఈ వీక్ వచ్చేవరకు తన ఓటింగ్ పర్సంటేజ్, తన ఫ్యాన్ బేస్ని అయితే కొంచెం పెంచుకుంది. సో పర్ఫార్మెన్స్ పరంగా కూడా చాలా వరకు బెటర్ ఇస్తుంది కాబట్టి తనకు కూడా మంచి ఛాన్సెస్ ఉన్నాయి. ఓటింగ్ కూడా బాగానే ఎక్కువ ఉంటుంది. అండ్ ప్రేరణ అనేది కొంచెం ఇంకా అంత యాక్టివ్ అనిపించట్లేదు. అంటే మాట్లాడుతుంది బట్ కాకపోతే ఏంటో అంత ఎక్కట్లేదు ప్రేరణది. అండ్ యష్మి అయితే మొత్తము ఎట్లుందంటే ఒక గ్రూపు పక్కొని అంటే ఒక నచ్చకపోతే వాడిని అంటే ఏమో చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట. అండ్ కొంచెం సైకో క్యారెక్టర్స్ ఉన్నాయి అక్కడక్కడ ఉన్నాయి. నాకు అవి అనిపించింది. అండ్ మీకేమనిపించింది ఇప్పుడు యష్మి గురించి? కొంచెం అంటే కన్నింగ్ మెంటాలిటీ అంటారు చూసినా, అది కొంచెం ఉన్నట్టయితే నాకు అనిపించింది. అండ్ మీకేమనిపించింది? నైనిక 100% జెన్యూన్. చాలా వరకు మ్యాక్సిమం తను ఎఫర్ట్ తను పెడుతుంది. సరే కొన్ని విషయాల్లో తను అర్థం చేసుకోకపోవచ్చు, దాన్ని నేర్చుకుంటుంది మెల్లమెల్లగా. బట్ నైనిక మాత్రం సూపర్. నాకు ఒక మంచి కంటెస్టెంట్ అనిపించింది. అభయ్ నవీన్, పృథ్వీ ఒక్కోసారి అతలోళ్ళు అంటే ఈయన మాట్లాడేది అతలోడు ఎట్లా తీసుకుంటారో ఏందని అనుకోడు, ఇష్టం వచ్చినట్టు ఒక మాట అనేస్తూ ఉంటాడు. అండ్ గేమ్ పరంగా వచ్చేవరకే తనలో ఉన్న బ్యాలెన్స్ అనేది కోల్పోతాడు, ఇష్టం వచ్చినట్టు గేమ్ ఆడుతుంటాడు. సో అది చాలా మైనస్ అనమాట. దానివల్ల పృథ్వీకి చాలా ఎఫెక్ట్ అయితే అవుద్ది. సో ఇప్పుడు లీస్ట్లో అభయ్ అని పృథ్వీ, నైనిక వీళ్ళు ముగ్గురు ఉన్నారు. బట్ కాకపోతే అభయ్ ఖచ్చితంగా ముందుకు వెళ్తారన్న నమ్మకం ఉంది. అండ్ పృథ్వీ, నైనిక కూడా ముందుకు వెళ్ళుద్ది. పృథ్వీనే డౌట్ అనమాట. ఎందుకంటే ఈ గేమ్ రేపు ఉండే టాస్కుల్లో కనుక నెగిటివ్గా ఆడకుండా పాజిటివ్గా ఆడి తను కొంచెం ఫ్యాన్ బేస్ని బిల్డ్ చేసుకుంటే మాత్రం బయటకు వస్తాడు. లేదంటే మాత్రం డెఫినెట్గా తను కష్టాల్లో పడే అవకాశం ఉంది. సో ఒకవేళ పృథ్వీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ విష్ణుప్రియ, మణికంఠ వీళ్ళైతే ఎప్పుడు ఫస్ట్లోనే ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ కొంచెం బిల్డ్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి ఓటింగ్ పడుద్ది. అండ్ సీత, ప్రేరణ, యష్మి. సో యష్మి విషయంలో చూసుకోండి మరే ఓటింగ్ మీకు ఎట్లా అనిపిస్తే అట్లా వేయండి. అండ్ ప్రేరణ, యష్మి ఏందో నాకు అంత అనిపించట్లేరు. వాళ్ళు అంత ఊపు తెప్పియట్లేరు. అంటే సోది ఎక్కువ అనిపిస్తుంది తప్ప ఊపు ఎక్కువ అనిపించట్లేదు. నైనిక ఓకే, అభయ్ ఓకే. సో
ఉన్న దాంట్లో నాకు వీళ్ళు థర్డ్ 3 పొజిషన్లో ఉంటే బాగుండని నాకు అనిపించింది. ఎవరంటే పృథ్వీ, ప్రేరణ, యష్మి. సో వీళ్ళ తర్వాత విష్ణుప్రియ కూడా ఇంకా అంత లేదు, ఇంకా ఆడాలి. బట్ ఓటింగ్ ఉంది, కానీ గేమ్ పరంగా ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. లెట్స్ సీ, ఈ వీక్ గేమ్స్ ఉంటాయి కాబట్టి ఇంప్రూవ్ అవుద్దామని అనుకుంటున్నా. సో ప్రజెంట్ అయితే డేంజర్ జోన్లో ఉండే అవకాశం పృథ్వీకి ఉంది, అభయ్కి ఉంది, అండ్ నైనిక, యష్మి. వీళ్ళు నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. లేదంటే పైన ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అవుతారంటే ఆబ్వియస్గా వాళ్ళు కూడా ఓట్ వేయకండి, వాళ్ళే వెళ్ళిపోతారు. ఇది జరిగేది. అండ్ డెఫినెట్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి. సో బీ రెడీ. ఆ ట్విస్ట్ ఎలా ఉంటాయి, ఎవరు వస్తారనేది నాకు కూడా కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంది. అంటే ఒక 2 పేర్లు వినపడ్డాయి, ఆ ముక్క అవినాష్ అండ్ అమర్దీప్ వైఫ్ ఆమె పేరు వినపడింది. సో మరి వీళ్ళిద్దరే వస్తారా, ఎవరు వస్తారా చూడాలి. బట్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఈ వీక్ అయితే తెలిసిపోద్ది. బట్ నామినేషన్స్ బీ కేర్ఫుల్. ఓటింగ్ ఈసారి లాస్ట్ టైం అంటే శేఖర్ భాష కావాలని వెళ్ళిపోయాడు కాబట్టి మీ ఓటింగ్ కన్సిడర్లోకి తీసుకోలేదు. చాలామంది కామెంట్ చేశారనమాట. సో మా ఓటింగ్ కన్సిడర్లోకి తీసుకున్నందుకు మేమెందుకు ఓటు వేయాలి, ఇంకా మేమేసి ఎందుకు ఓటు బొక్క అవసరమా, మీరే పెట్టుకొని మీరే చేసుకోండి అని. బట్ ఈ వీక్ అంటే అట్లా ఉండదు. డెఫినెట్గా ఓటు వేయండి. ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో గెలిపించుకోండి, వాళ్ళని ముందుకు తీసుకొని వెళ్ళండి. సో ఇది దట్స్ ఇట్ గైస్. ఓటింగ్ టుడే రిజల్ట్, ఎవ్రీడే ఓటింగ్ రిజల్ట్ అయితే చెప్పేసుకుందాం. అండ్ ఎపిసోడ్ రివ్యూ ఎందుకు చెప్పట్లేదు అంటే నాకు అసలు మళ్ళీ సేమ్ పాయింట్స్, సేమ్ నామినేషన్స్, సేమ్ సోది అదే ఉంది. మళ్ళీ దాన్ని నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని అంత చెత్త ఇంకోటి ఉండదు. సో అందుకే దాని గురించి మాట్లాడలే. అండ్ ఓటింగ్ పరంగా చెప్తున్నా, బీ కేర్ఫుల్. ఎవరు సేవ్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఓటు వేయండి, గెలిపించుకొని ముందుకు తీసుకెళ్ళండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.